హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పీకే రాష్ట్రాలు 20. ప్రజెంట్ మనమైతే వచ్చేసి మన సిరిసిల్ల కళాకార్ ఆర్ట్స్ దగ్గరనైతే ఉన్నామన్నట్టు. ఇదైతే వచ్చేసి నా థర్డ్ ఎపిసోడ్ అన్నమాట. ఇళ్ళనైతే వచ్చేసి ఆల్మోస్ట్ మన కొన్ని విగ్రహాలకు అయితే కలరింగ్ వర్క్ అట్లే పంచ వర్క్ అయితే అయిపోయింది. అండ్ కొన్ని విగ్రహాలు అయితే మన కొత్త మోడల్స్ అయితే రెడీ అయితే అవుతున్నాయి. చలో చూసేద్దాం. అట్లే ఒకసారి మళ్ళొకసారి కూడా నేను అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. అక్కడ మనకు వెమ్లవాడ నుండి సిరిసిల్ల వెళ్తున్న రూట్ లోనైతే వచ్చేసి ఇక్కడ మన మల్లన్నగుట్ట ఉంది కదా, మల్లన్నగుట్ట ఆపోజిటే ఉంటది మన కళాకార్ షెడ్ అయితే వచ్చేసి. చలో లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మన హైదరాబాదే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మన నరేంద్రనాథ్ 5 feet అగరబత్తి అయితే ఇక్కడ మనకి ఈసారి మన సైడ్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నట్టు. మన కొడుకుల మన సిరిసిల్ల ఇటు సైడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మన స్క్రీన్ మీద అయితే వచ్చేసి నేను వాళ్ళ పోస్టర్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నా, చూసుకోవచ్చు. అట్లనే కింద కూడా నేను నెంబర్స్ అయితే మెన్షన్ అయితే చేస్తా. సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసారు కదా, అప్పటికిప్పటికైతే షెడ్ అయితే బాగా చేంజ్ అయితే అయిపోయింది. లోపల కూడా వర్క్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకైతే వచ్చేసి మన స్టార్టింగ్ గణపతి ఇక్కడ చూసారు కదా, మన నెలవంక పైన నిల్చున్న గణపతి అయితే వచ్చేసి మనకు ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది అన్నట్టు, చూసుకోవచ్చు. చూసారు కదా. చలో నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అన్నట్టు. మనకి ఇట్లా నడుచుకుంటూ వస్తున్న గణపతి చూసారు కదా. మనకైతే వచ్చేసి టోటల్ గా 6 hands అయితే ఇచ్చారు. మనకు ధోతి వర్క్ అయితే అయిపోయింది. అండ్ అట్లనే వచ్చేసి అక్కడ మనకు చూసుకోవచ్చు, ఇగో ఫేస్ కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసారు. ఇంకా మనకు ఐస్ పెయింటింగ్ అట్లే బొట్టు వర్క్ అయితే కాలేదు, అట్లే మనకు జ్యువెలరీ వర్క్ అయితే కూడా కాలేదు అన్నట్టు, చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ అయితే వచ్చేసి మనకు కొన్ని విగ్రహాలు రెడీ అవుతున్నాయని చెప్పినా కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వచ్చేసి ఇక్కడ మనకు సర్కార్ అయితే రెడీ అయితే అవుతుంది. అండ్ ఈ సర్కార్ అయితే బుకింగ్ కూడా అయితే అయిపోయింది. ఈ విగ్రహం ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో కింద ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చూసిరు కదా. చలో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక విగ్రహం అయితే వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ అన్నమాట, చూసిరు కదా. మంచిగా డిఫరెంట్ ఫేస్ కట్ అయితే ఉంది. తొండం కూడా అయితే మంచిగా మనకు సర్కార్ తొండం అయితే ఇచ్చేసిరు, చూసుకోవచ్చు. చలో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసిరు కదా, మనకైతే వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట. విగ్రహం అయితే వచ్చేసి మనకు దాదాపు అయితే ఒక 12-13 feet అయితే ఉంటుంది, 10-12-13 feet. చూసిరా మంచిగా మనకు కృష్ణుడి కలరు మంచిగా గోల్డ్ వర్క్ కూడా అదిరిపోయింది. ఇక పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది విగ్రహానికి అయితే వచ్చేసి, చూసిరు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు గ్లోబ్ పైన స్టాండింగ్ పొజిషన్ బప్ప అనేది వచ్చేసి దాదాపు మనకు ఒక 18 feet అయితే ఉంటుంది, చూసిరు కదా. వర్క్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతుంది. చలో ఒకసారి ఇక్కడ చూద్దాం ఈ విగ్రహం కూడా అయితే. ఇక్కడ మనకి ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి ముంబైలో ది మోస్ట్ ఫేమస్ మన పరేల్చా రాజా గణపతి, చూసిరు కదా. మన మల్హారి మనకు రెడీ అయితే అవుతుంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఇగో మనకు పిక్చర్ అయితే ఇట్లుంటుంది, స్కెచ్ చేశారు, చూసారు కదా మన స్కెచ్. అండ్ దీనికి అపోజిట్ లోనే ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అన్నమాట, చూసిగా స్టాండింగ్ పొజిషన్. అండ్ ఈ బప్పది కూడా మనకు స్కెచ్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు పోస్టర్ అయితే ఉంది, ఒకసారి ఇదైతే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరు కదా మన బప్ప స్టాండింగ్ పొజిషన్, మంచిగా ఫేస్ కట్ కూడా అయితే ఇట్లే ఉంటుంది సేమ్, మంచిగా మన గోవిందనామము, చూసిరు కదా. మనకు 4 hands అయితే వచ్చేసినాయి, ఆయుధాలు కూడా అయితే ఉంటాయి చేతులను అయితే. చలో అట్లా ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క విగ్రహం అయితే అట్లా చూద్దాం, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి మంచిగా మనకు బాడీ పెయింటింగ్ అయితే అయిపోయినాయి ప్రతి ఒక్క విగ్రహం కూడా, చూసిరు కదా ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరు కదా మన ముంబైలో దీని మంచి మోస్ట్ ఫేమస్ అన్నట్టు. మనకైతే వచ్చేసి మన విఠలరేశ్వరుడు స్టాండింగ్ గణపతి, చూసిరు కదా. ఇది కూడా అయితే వచ్చేసి మనకు బుకింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఈ విగ్రహం ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో ఒకసారి మన కామెంట్ లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి మంచి సింహం పైన స్టాండింగ్ పొజిషన్, చూసిరు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు. ఇది కూడా అయితే మనకు బుకింగ్ అయితే అయిపోయింది. ఈ విగ్రహం ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో ఒకసారి మీ యూత్ నేమ్ అయితే వచ్చేసి మనకు కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అన్నట్టు, చూసిరు కదా. అండ్ అట్లే ఈ విగ్రహంది కూడా మనకి ఇక్కడ స్కెచ్ అయితే అవైలబుల్ అయితే ఉంది, ఒకసారి స్కెచ్ అయితే చూద్దాం మనం, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసిరు కదా ఇదే స్కెచ్ అన్నట్టు. ఇది కూడా మన ముంబైలో హైలైట్ గణపతి మనకైతే, చూసిరు కదా. ఒకసారి మళ్ళీ కూడా చూద్దాం మనకు బాటమ్ టు టాప్ అయితే వచ్చేసి. అండ్ బప్ప ఫేస్ కట్ కూడా లుకింగ్ అయితే మంచిగా అదిరిపోయింది, మంచిగా నీట్గానే ఇచ్చేసిరు అన్నట్టు, నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఫేస్ కట్ కూడా అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి మంచిగా సిట్టింగ్ పొజిషన్, మంచిగా
హైలైట్ ఉంది. మనకి ఏదైనా కింద ఏదైనా కాన్సెప్ట్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా మనకైతే ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే మోడల్ ఇక్కడ ఇచ్చేసారు. చూసిరు కదా, ఇదిగోండి. చలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోండి. ఈ విగ్రహం కూడా అయితే మనకైతే వచ్చేసి మంచిగా సిట్టింగ్ పొజిషను, మనకు ఇట్లా నెలవంక మీద అనుకుంటా చలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఉంది, ఇక్కడ స్కెచ్ ఉంది. ప్రతి ఒక్క విగ్రహం కూడా అయితే మనకు స్కెచ్ అవైలబుల్ అయితే ఉంది. ఇక చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక మంచిగా మనకు అదిరిపోయింది. ఇదైతే వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ అట్లే ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ మూషిక మహారాజుతో బయలుదేరుతున్న గణపతి. ఇక్కడ మనకు 2 మూషిక మహారాజులు అయితే వచ్చినాయి. పైన అయితే వచ్చేసి మనకు గణపైన అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా మనకు సర్కార్ గణపతులు అయితే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు మన సర్కార్ గణపతి. ఇక్కడ మనకు బుకింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి ఆపోజిట్ లోనే ఈ విగ్రహం అయితే చూసుకోండి. మనకు చిన్న సైజులా మల్లహరి గణపతి మన కత్తి పట్టుకొని అయితే నిల్చుంటాడు. స్టాండ్ అదే పొజిషన్. ఇంకా మనకు తొండం వర్క్ జాయింట్ అయితే కాలేదు. ఇది కూడా మనకు బుకింగ్ అయితే అయిపోయింది. ఇది ఎవరైతే బుక్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఫాస్ట్ గా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. చలో ఒకసారి మనం అట్లే లోపలికైతే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఇక్కడ మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్. ఈ విగ్రహం కూడా అయితే బుకింగ్ అయితే అయిపోయింది అన్నట్టు చూసుకోవచ్చు. చూసారు కదా స్టాండింగ్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ విగ్రహం అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి మంచిగా నంది మీద బయలుదేరుతున్న శివుడు. చూసిండు కదా, కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. మంచిగా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసిరు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి మంచిగా మనకు డమరుకం పైన అయితే నృత్యం చేస్తున్న గణపతి. చూసిరు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి మూషిక మహారాజు మీద బయలుదేరుతున్న గణపతి. చూసిరా. అండ్ అట్లే ఒకసారి బ్యాక్ డ్రాప్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి మంచిగా సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు ఆర్చి కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసిరు అన్నట్టు. కలరింగ్ వర్క్ కూడా అయితే వచ్చేసి చూసిరు కదా. చలో ఆయన వెళ్ళిపో. అన్న నమస్తే అన్న. ఎక్కడ ఓకే అంటారు కదా. అవునవును, అదే ఆలోచిస్తున్నాను. ఓకే ఇక్కడ కూడా చూద్దామని. ఓకే చూడండి, మంచి విగ్రహాలు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి ఆల్రెడీ మనం మన ఎపిసోడ్లలో కూడా ప్రీవియస్ ఎపిసోడ్లలో కూడా మనమైతే రివీల్ అయితే చేసినాం కదా, సిట్టింగ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకు విష్ణుమూర్తి బప్పానైతే వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి ఆల్రెడీ ఇది బుకింగ్ కూడా అయితే అయిపోయింది. చలో చూద్దాం ఇంకా లోపల విగ్రహాలు అయితే. డిఫరెంట్ విగ్రహాలు అయితే ప్రతి ఒక్కటి కూడా అయితే చూసినాం. ఆల్మోస్ట్ చూద్దాం అనుకున్నా. ఉన్నాయా ఇంకా? అక్కడ లోపల ఒకటి ఉంది, అయితే చూపెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క విగ్రహం కూడా అయితే మనకు మంచిగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నట్టు. వర్క్ అయితే వచ్చేసి చూసిరు కదా. ఇక మన విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ఇంకొక గణపతి. ఇది కూడా అయితే మన కలరింగ్ చాలా డిఫరెంట్ అయితే ఉందన్నట్టు. చూసిరు కదా, మంచిగా డిఫరెంట్ లుక్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి మన సిరిసిల్ల కళాకార్ ఆర్ట్స్కి అయితే విజిట్ అయితే చేసేయండి. మంచి విగ్రహాలు అయితే ప్రజెంట్ కూడా ఇప్పటికీ మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి PKLOGS Telugu 20 అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కళాకార్ ఆర్ట్స్ సిరిసిల్ల మల్లన్న గుట్ట అపోజిటే ఉంటుంది. థ్యాంక్ యూ. జై గణేష.